వీళ్ళందరూ స్టెప్ వేయాలి. మాకు చాలా సంతోషంగా ఉంది. ఇంతవరకు ఎవ్వరు మమ్మల్ని రోడ్డు మీద తెచ్చి ఆడిపియలేదు. ఇది కేవలం రంగుల పండుగ కాదు, ఇది మన హృదయాల నుంచి వచ్చే గౌరవం. ఇది మన సమాజానికి చెప్పే కృతజ్ఞత. జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య కార్మికులకు మనం చెప్పే కృతజ్ఞత. Welcome to TV9 Holi celebrations. This Holi is very, very, very special to us. హోలీ అంటేనే రంగుల పండుగ. మనందరం కూడా రంగుల్లో మునిగి తేలిపోయే రోజు. కానీ మనకి కనిపించే రంగుల వెనుక కనిపించని కొన్ని చేతులు ఉన్నాయి. మన రోజు ఇంత బయటకు వస్తే ఇంత క్లీన్గా కనిపిస్తుంది నగరం అంతా. మనం ఏ పండుగ చేసుకున్నా కూడా అద్భుతంగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. కానీ దాని వెనుక నిశ్శబ్దంగా ఉన్న కొన్ని చేతులు ఉన్నాయి. ఆ చేతులకి ఈ రోజు TV9 రంగులద్దబోతుంది. ఇది కేవలం రంగుల ప్రోగ్రాం మాత్రమే కాదు, ఇది గౌరవం, ఇది కృతజ్ఞత. ఈ రోజు జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య కార్మికులతో TV9 హోలీ సెలబ్రేట్ చేసుకోబోతుంది. రండి. ఇప్పుడు ఆ చేతులే రంగులు చల్లే రోజు, వాళ్ళ నవ్వులే పండగగా మారే రోజు. TV9 ఓన్లీ న్యాచురల్ కలర్స్ మాత్రమే యూజ్ చేస్తుంది. ఎలా ఉన్నారు అందరూ? అందరికీ హ్యాపీ హోలీ. సహజ రంగులతో, స్వచ్ఛ యోధులతో కలిసి మన హోళీని మరింత అర్థవంతంగా మార్చే ప్రయత్నం ఇది. వీళ్ళకి కూడా చాలా టాలెంట్ ఉంది, వీళ్ళకి కూడా చాలా కళలున్నాయి. అవన్నీ కూడా ఈ రోజు TV9 తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది. సో వీళ్ళందరితో మాట్లాడదాము. ఏం పేరమ్మా నీ పేరు? సంగీత. సంగీత. పొద్దున్న ఎన్ని గంటలు లేస్తావు? 5 లేచి పొద్దున్నే పనికొచ్చేస్తావా? ఎన్ని గంటల వరకు చేస్తావు? ఎన్ని గంటల వరకు? 1:32 వరకు చేస్తావు. సరే, మరి ఈ రోజు TV9 మీ దగ్గరకు వచ్చి మీ అందరితో హోలీ సెలబ్రేట్ చేసుకుంటుంది. ఎలా ఉంది మీకు? బాగుంది. పాట పాడతావా? పాడు. హోలీ హోలీల రంగమోలి చెమ్మకేలిల హోలీ కామోలి చెమ్మకేలిల హోలీ కాముని కందల హోలీ చెమ్మకేలిల హోలీ కాముని కాంతల హోలీ చెమ్మకేలిల హోలీ గుట్ట గుట్ట తిరిగినాడే హోలీ చెమ్మకేలిల హోలీ గుట్ట గుట్ట తిరిగినాడు హోలీ చెమ్మకేలిల హోలీ రోట్లేసి దంచినాడే హోలీ చెమ్మకేలిల హోలీ. ఓకే, సూపర్. గట్టిగా ఒక్కసారి చెప్పండి. రంగులు కేవలం ముఖాల మీదే కాదు, మన మనసుల్లోనూ పూయాలి. వీరి అందరి జీవితాల్లో హోళీ పండుగ రావాలి. అందుకే ఈ సంబరం. కలిసిన ప్రతి చేయి ఒక గౌరవం, ప్రతి నవ్వు ఒక హరివిల్లు. ఏంది మరి, మా అక్కలే వాడతారా? మా అన్నలు వాడరా? మా అన్నలు స్టెప్ వేస్తారు. ఇప్పుడు ఎవరు వేస్తారు? రావాలి. అందరూ రవణ రవణ అని పిలుస్తున్నారు. ఏంది స్పెషల్ నీకు? స్పెషల్ ఏం లేదు మేడం, అందరూ కలిసి పని చేస్తాం కాబట్టి అందరూ పిలుస్తారు. అవునా? వీళ్ళందరికీ గ్రూప్ లీడర్ నువ్వేనా? గ్రూప్ లీడర్ కన్నా అందరూ. ఓకే మేడం. మీరంటే చాలా అభిమానం ఉన్నట్టున్నదే. అవును మేడం, అందరు మేమంతా కలిసి ఉంటే వాళ్ళు కష్టపడి పని చేస్తారు కదా. పొద్దున 5 గంటలకు వస్తారు వాళ్ళు. అందుకే బస్సు దొరక కాదు, కష్టపడి పని చేస్తారు. వాళ్ళని మంచి చూస్తాం కాబట్టి అందరూ ప్రేమిస్తారు. సో రవణకి చాలా టాలెంట్స్ ఉన్నాయని చెప్తున్నారు. మరి మా కోసం ఒక పాట పాడతారా? గుజుమల్లె పూలో గుజుమల్లె పూలో ఆ పువ్వుల్ల మెరిసేటి పువ్వు పేరేందో గుజుమల్లె పూలో గుజుమల్లె పూలో గుజుమల్లె పూలో ఓ గుజుమల్లె పూలో గుజుమల్లె పూలో
ఆ పువ్వుల్లో మెరిసేటి పువ్వు పేరేందో గుజుమల్లె పూలో. సంతోషాన్ని పంచుకుంటూ సహజ రంగులతో ఆడుకుంటూ వాళ్లతో కలిసి మనం కూడా ఒక కుటుంబంగా మారిన సందర్భం. నిజంగా ఇది కేవలం హోళీ కాదు, ఇది మనసుల కలయిక, మమతలు కలబోసుకునే వేడుక. మా వర్కర్లందరూ ఈరోజు ఎంతో సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే TV9 ఛానల్ వారి ఆధ్వర్యంలో మేము ఈరోజు హోలీ సంబరాలు జరుపుకున్నాము. మాకు చాలా చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మా వర్కర్లందరూ ఒక దగ్గర చేరి కూడా ఈరోజు హోలీ సంబరాలు చేసుకున్నాం. మేము TV9 ఛానల్ వాళ్లకు మా హృదయపూర్వక ధన్యవాదాలు. హోళీ పాటల పండుగ, ఆటల పండుగ, అంతకు మించి ఇది సంతోషాల పండుగ. చూస్తున్నారుగా, ఒక్కసారి అందరూ పిల్లల్లాగా మారిపోయి బాధలన్నీ మరిచిపోయి ఈ క్షణాలను ఆనందంగా ఆస్వాదిస్తూ ఉన్నారు. TV9 అంటే ఎప్పుడు న్యూసే అనుకుంటారు మీరు. కాదు, వీళ్ళందరితో కలిసి వీళ్ళలో ఉన్న చిన్న పిల్లలందరినీ బయటికి తీసుకొచ్చి వీళ్ళతో పాటు హోళీకి టగ్ ఆఫ్ వార్ నిర్వహిస్తుంది. ఏమంటారు మీరంతా? తగ్గేదే లేదంట. చూద్దాం మరి. ఇప్పుడు టగ్ ఆఫ్ వార్ పెట్టాము. ఇటు పక్కనంతా మెన్స్ ఉన్నారు, తగ్గేదేలే అది. సో ఇటు పక్కనంతా మెన్స్ ఉన్నారు, ఇటు పక్కనంతా మన లేడీస్. రెడీయా? అంతే చెప్పండి. తగ్గేది లేదంతా మన ఉమెన్స్ రెడీగా ఉన్నారు. రెడీ? రేపు డ్యూటీకి రాకపోయినా సరే లాగి తీరాల్సిందే. ఈ రోజు మేము కంపల్సరీ ఎంజాయ్ చేయాలని వచ్చినాం. తగ్గేదే లేదు, డ్యూటీకి రాకుండా సరే ఎంజాయ్ చేయాలి. శ్రీనివాస్ మేడం. శ్రీనివాస్ అన్న ఉన్నారు ఇక్కడ. సరే, ఒక డైలాగ్ చెప్పి నాగార్జున స్టార్ట్ చేయండి. వద్దురా పెళ్ళి, వద్దురా సోదరా పెళ్ళి అంటే నూరేళ్ళ మంట పంట రెండు. సరే, రెడీ? రెడీ? 1 2 3 గో. మనకు రోజు కనిపించని వారి చిరునవ్వు ఈ రోజు హోళీ రంగుల మధ్య ప్రకాశిస్తోంది. మరి ఒక గేమ్ పురుషుల టీం నెగ్గింది. కొన్ని పరిస్థితులు అలా జరిగిపోయింది. బట్ ఈసారి మాత్రం లేడీస్ రెడీనా? రెడీనా? నీ పేరేంటవా? నా పేరు పోషమ్మ, గుడ్డి మల్కాపూర్ పోషమ్మ. ఏడపోయినా పోషమ్మ? ఇప్పుడు దాకా ఇప్పుడే వచ్చినా మా గుంజుతూనే ఉన్నా. పాడు గుంజితే మొత్తం అటువైపు వాళ్ళందరూ కింద పడి గుంజుతా. ధైర్యం ఉంది, దమ్ముంది. ఎలా అనిపించింది? చాలా బాగా అనిపించింది. మేము ఇన్నే దాదాపు 30 సంవత్సరాల నుంచి మేడం పని చేయబట్టి మేము పని చేసినాక కూడా ఒకవేళ హోలీ ఆడితే ఏమందరు మేడం తీసేస్తాం, మీరు హోలీ ఆడొద్దు, ఎవరైనా సార్లు చూస్తే కంప్లైంట్ ఇస్తారు, హోలీ ఆడుతున్నారు రోడ్డు మీద ఉడిచేవాళ్ళు, సూపర్వైజర్ అంటుండే ఇదే మాట. సరే, మరి ఈ రోజు TV9 మీ దగ్గరికి వచ్చి మీ అందరితో కలిసి హోలీ సెలబ్రేట్ చేసుకుని ఆనందం అనిపిస్తుంది మేడం. మా GHMSకి మొత్తము ఇన్ని రోజులు మీకు ధన్యవాదాలు అని చెప్పుకుంటున్నాము. ఇంతవరకు ఎవ్వరు మమ్మల్ని రోడ్డు మీద తెచ్చి ఆడిపియలేదు. మీరు ఎప్పుడు ఆడొద్దు, పని చేయండి, ఆ సార్ వస్తుండు ఈ సార్ వస్తుండు అని చెప్పేవాళ్ళే ఉన్నారు. కానీ మమ్మల్ని ఎవ్వరు వచ్చి ఇంత నవ్వుపిచ్చి సంబరం చేసిన వాళ్ళు లేరు మేడం. ఇవాళ మీరు వచ్చి మాకు సంబరం చేసి ఇక్కడికి నెక్లెస్ రోడ్ మీద తెచ్చి ఇన్ని రోజుల నుంచి మేము రోడ్డు మీద వచ్చి రచ్చ ఆడినాం చూడు మేడం, అది మాకు ధన్యవాదాలు. ఇంకా మాకు జీతాలు లేవమ్మా. జీతాలు కరెక్ట్గా వేయించి మీకు కరెక్ట్గా టైంకి రమ్మంటే కూడా ఆ టైంకి వస్తాం మేము.
నడుకుడ నుంచి పక్కకి ఇంకా ఊరు శంషాబాద్ నుంచి పక్కకి ఊరు ఇంకా మాది. శంషాబాద్ నుంచి ఇంకా 30 రూపాయలు ఛార్జ్ పెట్టుకొని రావాలి. మా ఎస్ఎఫ్ఈలకు తెలుసు, మా సాలరకు తెలుసు, పెద్ద సాలకు ఇంకా పైన అధికారులకు తెలుసో తెలియదో అర్థం కాదు. కానీ మాకు జీతాల గురించే మాకు ఇబ్బంది ఉంది. జీతాలు పెరగాలని అందరికీ మాకు కావాలని ఉంది. పని చేస్తుంటే ప్రతి ఒక్కడు ఎదవా చూస్తాడు. మాకెళ్ళి మంచిగా రెడీ అయ్యేస్తే మంచిగా ఒకటే సొంగలు గార్చుకుంటూ చూస్తారు. వాళ్ళకి మళ్ళీ ఎవరు పట్టించుకోరు. వాళ్ళు మేము చెప్పాలంటే మా సూపర్వైజర్ ఒక్కొక్క రోజు రాడు, ఆయన లీవ్ నాడు. ఆ రోజు కూడా ఎవడన్నా బెదిరించినా మాకు ఎవడు బాధ్యత ఉండడు ఆడ. పిల్లలకు అర్థమైపోతుంది మేము పొద్దున్నే లేచి వచ్చి కష్టపడుతున్నాం అని ఇక్కడ. కానీ జీతాలు పెంచాలే, టైమింగ్ అయితే ఇది మార్చొద్దు 6:30. ఎగ్జామ్స్ రాపిద్దామంటే ఇప్పుడు ఎగ్జామ్ రాపిద్దామంటే డబ్బులు లేక మేము ఇంట్లో పెట్టేసినాము. చదువంతా పాడైపోయింది. ఇప్పుడు ఎగ్జామ్స్ రాపియాలంటే ఇప్పుడు 50,000 కావాలి. ఆ ఎగ్జామ్స్ రాపిస్తానే పైసలు కడితేనే ఎగ్జామ్స్ రాపిస్తా అంటారు. ఇప్పుడు ఏ నుంచి తేవాలి మేము? మాకు ఈ జీతంలో సాలం జీతంలో మేము ఎవరిని అడగాలి, ఎవరిని చేయాలి? మా జీతం సరిపోదు అసలు. మాకు సరిపోక మేము ఎవరిని అడగాలి, ఎవరిని అప్పులు అడిగినా కూడా 110 రూపాయలు ఏ నుంచి తేవాలి? మన నగరాన్ని ప్రతిరోజు శుభ్రంగా ఉంచే జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య కార్మికులు మన జీవితాల్లో కనిపించని హీరోలు. వాళ్లకు మనం ఇచ్చే గౌరవం, వాళ్లతో పంచుకునే ఈ క్షణాలు, నిజంగా ఇది అసలైన హోలీ. మా పారిశుద్ధ్య కార్మికులు వాళ్ళ యొక్క రొటీన్ సాధారణ జీవితానికి భిన్నంగా ఈరోజు వాళ్ళ యొక్క కష్ట సుఖాలు, వాళ్ళ యొక్క ఆకాంక్షలు, వాళ్ళ యొక్క బాధలు, తర్వాత వాళ్ళ యొక్క సాధారణ జీవితానికి భిన్నంగా ఈరోజు వాళ్ళని హోలీలో ఆనందంగా వాళ్ళతోటి ఈ ప్రోగ్రాం చేసినందుకు వాళ్ళు ఉదయం వచ్చేటి వాళ్ళు 4 లేచి వాళ్ళు వచ్చి ఉదయం పూట 6:30కి అటెండెన్స్ తీసుకొని వాళ్ళు మన హైదరాబాద్ మహానగరాన్ని పరిశుభ్రంగా ఉంచి వాళ్ళ యొక్క ఆరోగ్య మంచిగా ఉంచుకొని మన మహానగరాన్ని చాలా శుభ్రంగా ఉంచుతున్నందుకు ఈ యొక్క దీని ప్రత్యేకంగా వాళ్ళ గురించి వాళ్ళ యొక్క ఆనందాలు, సుఖ సంతోషాలు, బాధల్ని ఈరోజు TV9 వాళ్ళు చూపిస్తున్నందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మా తరపు నుంచి ఈ హోలీ సందర్భంగా కోరుకునేది ఏంటంటే అందరూ కూడా వర్కర్స్కి, ఈ యొక్క శానిటేషన్ వర్కర్స్కి కొద్దిగా మర్యాదపూర్వకంగా వాళ్ళతో నడుచుకున్నట్లయితే వాళ్ళు మరింత పనిచేసి మన యొక్క నగరాన్ని మరింత అభివృద్ధి చేస్తారు. మీరు చూస్తుంటారు రోడ్లపైన పాపం ఎక్కడ పడిపోయిన చెత్త అయినా సరే వాళ్ళు కష్టపడి తీస్తుంటారు. వాళ్ళందరికీ తోడ్పాటు ఇవ్వాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంది. కాబట్టి ఈ యొక్క సందర్భంగా నేను తెలియజేయండి ఏమంటే హోలీ ఏ విధంగా అయితే అందరూ ఆడుకుంటారో నేచురల్ కలర్స్ మాత్రమే వాడి హోలీ అందరూ కూడా జరుపుకొని సుఖ సంతోషాలుగా ఉండాలని చెప్పి మరీ కోరుకుంటున్నాను. రంగులు కరిగిపోవచ్చు, కానీ ఈ అనుభూతి మాత్రం ఎప్పటికీ మిగిలిపోతుంది. అవును, ఈరోజు మనం స్వచ్ఛ యోధులతో ఆడిన హోలీ మన మనసుల్లో శాశ్వతంగా నిలిచిపోతుంది. రెస్పెక్ట్, గ్రాటిట్యూడ్, హ్యుమానిటీ, ఇదే ఈ రంగుల పండుగ ఇచ్చే సందేశం. హ్యాపీనా అందరూ? 30 ఏళ్ల నుంచి ఇలాంటి హోలీ ఎప్పుడూ సెలబ్రేట్ చేసుకోలేదని చెప్తున్నారు వీళ్ళంతా. సో ఈ రోజు ఈ హోలీ వీళ్ళతో సెలబ్రేట్ చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంది TV9 కూడా. అండ్ అలాగే ఒక్క విషయం, ఈ హోలీకి ఒక్క చిన్న చేంజ్ చేద్దాం. చెత్తని ఎక్కడ పడితే అక్కడ పడేయకండి. పొద్దున్న లేస్తే మన సిటీ ఇంత అందంగా, అద్భుతంగా, రంగురంగులుగా కనిపిస్తుందంటే దాని వెనకాల వీళ్ళ చేతులే కారణం, వీళ్ళు పడుతున్న కష్టమే కారణం. సో ఈ హోలీకి మీరు ఖచ్చితంగా ఈ చిన్న చేంజ్ చేసుకోండి. వీళ్ళ రంగుల కళల్ని అర్థం చేసుకోండి. వీళ్ళందరికీ ఒక్కసారి లేచి థ్యాంక్స్ చెప్పండి. వీళ్ళ రంగుల కళల్ని అర్థం చేసుకోండి. ఇది వాళ్ళ స్పెషల్ హోలీ సెలబ్రేషన్స్ విత్ GHMC కార్మికులందరితో కలిసి ఒక్కసారి హ్యాపీ హోలీ.